ధర్మవరానికి ఎమ్మెల్యే ఎవరుంటే బాగుంటుందంట? నాకైతే ఇప్పుడుండే పొజిషన్ అయితే బీద బిక్క బాగా బతుకుంటారు, రౌడిజం లేదు, ఫ్యాక్షన్ లేవు, బాగుంటాడు ఎమ్మెల్యే అయితే. కేతిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు. ఇక్కడ ఏ పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు ఏం లేవండి. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈ విధంగా చేసిన వాళ్ళు లేరు. గతంలో ఎమ్మెల్యే కోసం కావాలంటే ఒక 2-3 సంవత్సరాలు అయినా కూడా ధర్మవరం ముఖం చూసిన బాబాను పోయిన వాళ్ళు లేరు. ఈరోజు పొద్దున్నే లేస్తున్నట్లుగానే ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాం కూడా పెట్టేసి ప్రజల చెంతకు పరిపాలన తీసుకొస్తున్నాడు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదండి. ధర్మవరానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? అభివృద్ధి కావాలంటే కేతిరెడ్డి కావాలి. కేతిరెడ్డి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఒక పసిపిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఓ రోజు ఎమ్మెల్యే గుప్తా వెంకటనాయుడు కానీ లేదా గోనుకుంట్ల జయమ్మ కానీ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ వాళ్ళ మొఖాలు చూసిన పోపాను మేము పోలే. ఈరోజు చంటిపిల్లని అడిగినోడుగా ఈయన కేతిరెడ్డి ఎమ్మెల్యే వస్తున్నాడు, కేతిరెడ్డి అని చెప్తారు. దాంట్లో ఏముందండి? అభివృద్ధి కావాలంటే కేతిరెడ్డి అంటే అభివృద్ధి. ధర్మవరం గురించి దాని గురించి ఆలోచన లేదు. చాలా మంది పోటీ పడుతున్నారు. టీడీపీలో సూర్య అంటున్నారు, శ్రీరామ్ అంటున్నారు. వీళ్ళు ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు? అండి ఇది కబడ్డీ పోటీకి కేతిరెడ్డి రెడీగా ఉన్నాడు. ఆ పక్కన ఎవరు ధైర్యం చేసి కూతకు రాలే. కూతకు వస్తే అవుట్ అవుతాడా ఉంటాడా అనేది తెలుస్తుంది. ధర్మవరంలో కేతిరెడ్డి విజయాన్ని ఆదుకుండేకి ఏ దమ్ముని లీడర్కి లేదు. దమ్ముంటే అంత జనాన్ని ఎందుకు కలుపుకొని రావాలండి? మా ధర్మవరం అభివృద్ధి ఏదో మా ప్రజలకు తెలుసు. 600 రూపాయలు బుక్కుల కోసము 34 రోజులు 40 రోజులు ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేసి 600 రూపాయలు వేసిన పాపాన పోలే ఈ టీడీపీ ప్రభుత్వాలు. 24,000 రూపాయలు ఒక్కసారిగా పిలిపించి వేసి ఎవరి అకౌంట్లోకి వాళ్ళకి వేస్తున్నాడంటే అది కేతిరెడ్డి దయ్యే. ఎక్కడా లేని విధంగా ధర్మవరంలో మరో ధర్మవరం నిర్మించాడు ఆయన. గతంలో ఏ ఎమ్మెల్యే వచ్చిన వాడికి జనరల్ స్థలం ఇచ్చిన పాపాన పోలే. ఈరోజు ధర్మవరంలో మరో ధర్మవరాలు రెడీ అయినాయంటే కేతిరెడ్డి వాళ్ళ కాలనీ కావచ్చు, ఇంద్రమ్మ కాలనీ కావచ్చు, వైఎస్ రాజశేఖర్ కాలనీ కావచ్చు, ఈరోజు జగనన్న కాలనీలు. ఏ పక్కన చూసినా కూడా కేతిరెడ్డి అభివృద్ధి కనిపిస్తుంది కానీ ఇంకోటి కనిపించట్లేదే. అవ్వాతాతలకు పింఛనీళ్ళు కావచ్చు, అవ్వాతాతలకు పింఛనీళ్ళు రాదంటే స్పాట్లో అడుగుతాడు. సమస్యలు ఏమున్నా అధికారుల చుట్టూ ఎవరిని తిప్పాడు. ఆయన అధికారులను పిలుచుకొని వచ్చి సమస్యలు తెంచుతున్నాడు. దాంట్లో తప్పే ఉందండి. ఆయనకి తప్ప ధర్మంలో ఎవరికి చోటు లేదండి. మామూలే మురుగుతుంటాయి. మురిగేదానికన్నిటికీ అదేం చెప్తారు కదా, ఏదో మన కూడా సినిమా వచ్చింది, మురగని ఊరు కుక్క ఉండదు, అరవని ఊరు ఉండదని. ఇట్లా మురుగుతుంటారండి మామూలే. దాని గురించి పట్టించుకొచ్చిన పని లేదు. ఇక్కడ కేతిరెడ్డి విజయాన్ని ఎవరు ఆదుకోలేరు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఎవరు అడ్డుకోలేరు. పందులే గుంపుగా వస్తాయండి, సింహం సింగల్గా వస్తుంది. దాని గురించి అభ్యంతరం లేదు. ధర్మవరంలో అత్యధిక మెజారిటీతో కేతిరెడ్డి గెలుస్తాడు. ఈసారి కాబోయే మంత్రి కూడా ఆయనే, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ఆయన పరిపాలన అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ కొడుకు అడగగానే ఎలా పాలిస్తుందో మాకు అడగకుండానే ఆయన అన్నీ చేసి పెడుతున్నాడు. అభివృద్ధి అంటే మునుపెన్నడూ లేని అభివృద్ధి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కేతిరెడ్డి గారు చేసి చూపించారు. లాస్ట్ టైం ఆయన గెలిచినప్పుడు హంద్రీనివా నుంచి నీరు తెచ్చాడు. ఇక్కడ పార్నపల్లి అని వస్తుందండి, ఒక 40 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుంచి ధర్మవరం నీళ్ళు తెచ్చాడు. ధర్మవరంకి నీళ్ళే ఒక ప్రాధాన్యతగా ఆయన ఇచ్చాడు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుంచి నీళ్ళ కొరత కానీ ఒక ఫ్యాక్షన్ కానీ ఏది లేకుండా చేశాడు ఆయన. గతంలో ఎప్పుడు కొట్లాట్లు ఇక్కడ ఫ్యాక్షన్లు అన్నీ జరిగాయి. ఇంతకుముందు మీకు టీవీ వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. ఏంటంటే ఆయన ఉన్నప్పుడు ఎట్లా అంటే నా ధర్మవరము, నా ఇండ్లు, నా సొంత బిడ్డల్లాగా ఆయన చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ మరి స్థానికంగా ఉన్నటువంటి కేతిరెడ్డి గారిని ఓడగొడతామని చెప్పి చాలా మంది పోటీ పడుతున్నారు. శ్రీరామ్ అంటున్నారు, సూర్య అంటున్నారు. నా ఒక విషయం చెప్తున్నా, ఆయనకే సీట్ కన్ఫామ్ లేదు. ఇప్పుడు నీకే కూర్చునే స్థలం నాకే లేదు. ఇంకా నీకు నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు కూర్చోవడానికి? ఎవరైనా సరే ఆయన ఓడగొడతామంటున్నారు కదా, ఒక మాటలతో కాదు, చేసి చూపించండి, మేము చెప్తాం. ఇప్పటికి కాదు, ఎప్పటికైనా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారే. పైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. 2024 కూడా మళ్ళీ కేతిరెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. అంటే ఇప్పుడు ఒకటే విషయం చెప్తున్నానన్న, ధర్మవరం బాగుంది అంటే ఎవరి కారణం? కేతిరెడ్డి గారు. చిన్న పిల్లోని అడిగి చెప్తారు. ప్రతిరోజు ఆయన సొంత భార్య పిల్లలను కూడా పట్టించుకోకుండా ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ అక్క నీ సమస్య ఏంటి, అన్న నీ సమస్య ఏంటి, అమ్మ నీ సమస్య ఏంటి, సొంత అన్న చెల్లె అక్క తమ్ముళ్ళ మాట్లాడిస్తున్నాడు. అలాంటి నాయకుడు కాకుండా ఇంకెవరు కావాలండి మాకు? టీడీపీ తరఫున ఆర్పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? శ్రీరామ్ చేసినా ఒకటే, సూర్య చేసినా ఒకటే. సాక్షాత్ చంద్రబాబు వచ్చి ఇక్కడ పోటీ చేసినా గెలిచేది మా కేతిరెడ్డి గారే. అంటే అదే అన్న చెప్తున్నా కదా, మా ఇంట్లోకి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అక్క సమస్య ఏంటి, అన్న సమస్య ఏంటి అని ఇలా నాయకుడు కాక ఏదో 2 ఏళ్ళకు ఒకసారి 3 ఏళ్ళకు ఒకసారి ధర్మవరం వచ్చి నేను అభివృద్ధి చేస్తానే నాయకులు చూసుకుంటారా? ప్రతిరోజు ప్రజల్లోకి వచ్చే నాయకుడిని తీసుకుంటారా ఎవరైనా? ఇప్పుడు మా సమస్య ఏదైనా ఉంటే కేతిరెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్తే ఏంట్రా నీ సమస్య అంటాడు.
లేడీస్ వెళ్తే అమ్మ నీ సమస్య ఏంటి రండి అమ్మ అంటాడు. అలాంటి నాయకుడిని కాకుండా ఇంకెలాంటి వాళ్ళని కావాలని కోరుకుంటామండి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బాగా చేస్తున్నాడండి. ప్రజల వద్దలకే పరిపాలన అని, పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్ అని, ఏ కార్యక్రమానికి ఎవరు అధికారి, ఎవరు జవాబు జరుతారం అనేది కూడా స్పాట్లో అడుగుతాడు. ఇది టీడీపీనా, ఇటు వైఎస్ఆర్, ఇటు కాంగ్రెసా, అది ఇదని లేదు. నీకు ఏ సమస్య ఉంటే అది స్పాట్లో అడిగి చూసుకొని పోతాడు. ఎమ్మెల్యే అంటే ఇతనేనా అని చిన్న పిల్లోనికి కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యే అంటే ఇట్లుంటాడని కూడా ఆయనకి రాష్ట్రానికి చెప్పినాడు. ఇంకా అతను కాక ఎవరు వస్తారు? గతంలో ఎమ్మెల్యేలు అలా చేశారు. గతంలో ఎమ్మెల్యే లేదండి, జన్మభూమి కమిటీ సభ్యులు ఉన్నారు. మీకెంత వచ్చింది, పెన్షన్ కావాలంటే ఓ పెన్షనే డబ్బులు ఇవ్వాలా, ఏందన్నా సపరేట్ టికెట్ కావాలంటే ఒక జన్మభూమి కమిటీ సభ్యుని ఆర్డర్ తీసుకోవాలా, అధికారి కింద పోవాలా, జన్మభూమి కమిటీ సభ్యునికి పోవాలా, కౌన్సిలర్ కింద పోవాలా. ఈరోజు సమస్య లేదు. గ్రామ పరిపాలన సచివాలయం వచ్చింది, 50 ఇండ్లకి ఒక వాలంటీర్ ఉన్నాడు. వాని పని ఏదో మనకు చెప్తారు, సచివాలయం పోతాడు, వాని సమస్య ఏదో చూస్తాడు. గుడ్. టీడీపీ తరఫున చాలా మంది పోటీ పడుతున్నారు, ఎలా చూసుకోవచ్చు అంటారు? సూర్య శ్రీరామ్ అంటున్నారు, కేతిరెడ్డి గారు, ఎలా ఉంటారు? ఈ ముగ్గురు ఎవరికి వెళ్తారు? ఈరోజు క్రికెట్ బ్యాటింగ్ తీస్తే ఆయన ఎవరు షోయబ్ అఖ్తర్ ఫాస్ట్ బౌలింగ్ అంటారు. ఆయనకు కూడా 6లు కొట్టే ధర్మం జగన్కు ఉంది. ఇంకా సూర్య అంటే ఇంకా పెద్ద పెద్ద బౌలర్లు వచ్చినా 6లు కొట్టే గేమ్ ఆడే ధైర్యము ఈ కేతిరెడ్డికి ఉంది. ఏదైనా ఆట మొదలైతే కదా ఓడు గెలుపు అనేది. ఏదానికైనా సిద్ధంగా ఉండాలా. 90% అభివృద్ధి చేసినోడే గెలుస్తాడు, బయట చెప్పాల్సిన అవసరం లేదు. ఓటు అనే ఆయుధంతో ఆయన గెలిపిస్తారు. ఈరోజు మగ్గాలలో కరోనాలో కానీ, ఒక పేదవాడికి ఇల్లు అయితేనేమి, ఒక అవాతాతల పెన్షన్లు అయితేనేమి, ఒక ఆరోగ్యశ్రీ అయితేనేమి, పలు కార్యక్రమాలు, జగనన్న సురక్ష, పేదవానికంటే ప్రభుత్వం అండగా ఉంది కాబట్టి ప్రతి పేదవాడు ఈ ప్రభుత్వం కావాలనుకుంటాడు. ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది. ఎమ్మెల్యే గెలుస్తాడు, కౌన్సిలర్ గెలుస్తాడు, సర్పంచ్ గెలుస్తాడు. ఏ నుంచి జడ్డు వరకు మేలు చేసిన మర్చిపోరు. మా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బాగా చేస్తున్నాడు. కాలువలు మంచి చెడ్డ, వీధిలో ఇట్లా అడుగుతాడు, ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయని అడుగుతాడు. ఒకవేళ పలానా సమస్య ఉంది సార్ మాకంటే ఇమ్మీడియట్గా ఆఫీసర్లు ఉంటారు, ఆఫీసర్ని పిలిపిస్తాడు. ఇలా పరిష్కారం ఎందువల్ల రాలేదు, ఏమిటి వల్ల నిలిచిపోయింది, దీనికి ఏమేమి చేస్తే దానికి క్లారిటీ అయ్యి వాళ్ళ పథకం వాళ్ళకి వస్తుంది అంటే వాళ్ళకి అటాచ్మెంట్ చేస్తాడు. సరే అది కానీ కల్పించినాక కానీ మళ్ళీ ఏమైందో నాకు తెలియజెప్పండి అంటాడు. ఆల్రెడీగా బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు పోటీ పడుతున్నారు చాలా మంది. అంటే ఇప్పుడు వైసీపీ తరఫున, టీడీపీ తరఫున, జనసేన తరఫున ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది? మాకి వచ్చేసి ముందుకి కంపేర్ చేస్తే, ఇప్పటికి కంపేర్ చేస్తే మా ఎమ్మెల్యే కేతిరెడ్డి గారికి గెలుస్తారు. ఎవరు? వెంకటరామరెడ్డి. ఎలా చేస్తున్నాడు? వాళ్ళే బాగా చేస్తున్నాడు, పని బాగా సక్రమంగా ఉంది. ఎలాంటి పనులు చేశారు? మామూలుగా రోడ్లు, గుడికాడ బాగా సదుపాయం అంతా బాగా చేసినాడు. ఫస్ట్ నుండి బాగా చేసినాడు. ఇప్పుడు కూడా బాగా చేస్తున్నాడు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? శ్రీరామ, సూర్యనా, లేకపోతే కేతిరెడ్డి గారా? మేము కేతిరెడ్డి గారికే. ధర్మవరానికి తాగే నీళ్ళే లేవు అప్పుడు. మా ఊర్లో కూడా గుడికాడ స్వామి గుడి అంట, సచివాలయం అంట, ఈ చిన్న చిన్న రోడ్లంట, వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చిపోయేది, ఇట్లాంటివన్నీ కరెక్ట్గా నడిచినారు. ఇప్పుడు డైరెక్ట్గా మన అకౌంట్కి వస్తుంది ప్రతి ఒక్కటి డబ్బు. ఆఫీస్కి పోవాలనేది లేదు. ఇంకంతకంటే ఏంది కాల మనకు 10 రూపాయలు కానీ మన ఇంటికి వస్తుంది. గతంలో ఎమ్మెల్యే అలా చేశారు, ఇప్పుడు ఈయన ఎలా చేస్తారు? ఈ ఎమ్మెల్యేకి ఎప్పుడు ఎవరు ఏం చేయలే. వాళ్ళు ఏందో చెప్తాండారు అంతేగాని డాంబికంతో చేసేది లేదు. సమానంగా చూస్తాడా, ఒకళ్ళు ఎక్కువ తక్కువ? ఏం అతని నోటి మనం చేసుకునేటివి అతని నోటి ఉంటే సక్రమంగా చేయండి. మన ధర్మం ఎట్లుంటే అట్లా నెరవేరుస్తుంది. అంతేగాని మీరు వాళ్ళ పక్కన చేయొద్దండి అంటాడు ఆయన. మనం నలుగురు ఉంటాం, నలుగురు ఏదో ఒకటి తప్పుడోడు ఉంటాడు, మంచోడు ఉంటాడు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాదండి. ఆయనేమో సక్రమంగా చేస్తాడు. మా కేతిరెడ్డి బాగా చేస్తాడు, బాగా అభివృద్ధి చేస్తాడు. ఆ పథకాలు అన్నీ అభివృద్ధి చేస్తాడు. నాకు 45 సంవత్సరాలకు మా భార్యకి 18,500 రూపాయలు వేస్తాడు. తర్వాత వచ్చి నాకు పింఛన్ ఇస్తాడు, మాకు స్థలం ఇచ్చాడు, మాకు రూములకి లోన్ ఇచ్చాడు, కట్టుకుంటాడు. బాగా చేస్తాడు, బాగా చేస్తాడు. ఆయన ఉంటే మేలు మాకు అనిపిస్తుంది. కేతిరెడ్డి ఉంటే ధర్మవరం విజయంలో మాకు ఆయన ఉంటే బాగుంటుంది.
కేజీఆర్ సార్ ఉంటే మాకు బాగుంటుంది. రౌడీ ఇప్పుడు ఏం లేదు. రవి ఉన్నప్పుడు జరిగింట, ఇప్పుడు ఈయన వచ్చిన ముందు నుంచి ఏ రౌడీ లేదు ఎక్కడ సప్. ఎందుకంటే ఆయన ఎవరిని జరగనాడు, మాట అంటే పన్నాడు, ఎవరిని ఈ కులం ఆ కులం అనకుండా అన్నీ చూస్తాడు కేతిరెడ్డి. అంతవరకు నాయకత్వం ఉంది. ఎందుకంటే కాపాళ్ళు కాబట్టి నాయకత్వం ఉంటుంది.